ఆర్వి నరసింహారావు, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏ కోరికతో అయితే భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఏడాది పూర్తయినా సంక్షేమ పథకాలు ఈ రోజుకి అతిగతి లేకుండా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశం పెట్టి తన ఎన్నికల మేనిఫెస్టోని వివరిస్తూ భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో తన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే, జనసేన కూటమికి, తెలుగుదేశం బీజేపీ కూటమికి ఓట్లేసి గెలిపిస్తే బిల్డింగ్ వర్కర్ సంక్షేమ బోర్డుని తిరిగి పునరుద్ధరిస్తానని చెప్పని, 12-14 మెమోని రద్దు చేస్తానని చెప్పని, సంక్షేమ పథకాలు తిరిగి పునరుద్ధరణ చేస్తానని చెప్పని హామీ ఇచ్చారు. ఎప్పటికి సంవత్సరం పూర్తయింది హామీ ఇచ్చి, అతిగతి లేదు. సంక్షేమ పథకాల అమలు నోచుకోలేదు. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి ప్రమాదం జరిగి చనిపోతే, లేకపోతే ఇతర ఇబ్బందులు వస్తే బోర్డు నుంచి ఒక్క నయా పైసా సహకారం లేకుండా పోయింది. రేపు జూలై 23, 24 తారీఖుల్లో గుంటూరులో రాష్ట్ర మహాసభ జరగబోతోంది భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించి. ఆ రాష్ట్ర మహాసభలో ఒక నిర్ణయం చేయబోతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కన్వాయ్తో సహా రాష్ట్ర మంత్రులందరినీ ముట్టడించాలని చెప్పని, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని తిరిగి సాధించుకోవాలని చెప్పని రాష్ట్ర మహాసభ చర్చించబోతా ఉంది. తగిన కార్యాచరణ నిర్ణయం చేయబోతా ఉంది. ఆ రకమైనటువంటి కార్యాచరణ నిర్ణయం జరిగిన తర్వాత జరిగే పరిణామాలకి పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పని తెలియజేస్తూ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని తిరిగి పునరుద్ధరించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, భవన నిర్మాణ కార్మిక సంఘం సిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి భవన నిర్మాణ కార్మికుల్ని కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చి అధికారం చేపట్టారు. నెల్లూరు నగరంలో కూడా లోకేష్ బాబు పర్యటనలో కూడా భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అర్జీ ఇస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అమలు చేస్తాము అని మా నెల్లూరు నగర కమిటీ సమక్షంలో చెప్పడం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా ఒకటి కావాల్సిన పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి గద్దెని దింపడానికి ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 44 చట్టాలు ఉంటే 44 చట్టాలు పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలని ఈరోజు నిర్వినియోగం చేస్తూ ఉన్న ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పడానికే రేపు 19వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. ఆ సమ్మె ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిదర్శనం అని చెప్పేసి, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కార్మికుల మీద అనేక ఇబ్బందులు పెట్టి ఆ కార్మికులని చట్టాలన్నీ నిర్వినియోగం చేసే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికే రేపు 9వ తారీఖు జరగబోయే సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.